హే గాయ్స్, వెల్కమ్ టు షించాన్ ఫ్యాన్ పీవీవి. ఇది వచ్చేసి మేము కట్టించిన కొత్త ఇల్లు అనమాట. ఇది మా బంధువు ఉంది. ముందుగా మీకు పార్ట్ 2కి సుస్వాగతం. ఇంటికి వచ్చేసి బ్లూ కలర్ పెయింటింగ్ వేయించాం అనమాట. బ్లూ కలర్, వైలెట్, అలాగే బ్లూ గ్లాసెస్ వేయించాం. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాం. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఈ ఊరు వచ్చేసి బంగాళపల్లి దగ్గరలో ఉన్న ఇల్లూరు కొత్తపేటలో అనమాట కట్టించింది. ఇది వచ్చేసి లోపలికి అనమాట. ఇది వచ్చేసి బాత్రూము. ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది. వాటర్ చాలా స్పీడ్గా వస్తాయి, ఒకసారి మీరు రండి. అండ్ అలాగే బాత్రూంలో షవర్ కూడా ఉందన్నమాట. పైన అయితే కట్టించుకున్నాము షవర్ని. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంట్లోకి. ఇదనమాట ఎంట్రన్స్ ఇంట్లోకి. అండ్ ఇక్కడైతే బలూన్ ఇల్లు. లోపల ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. మంచం అడ్డం కాబట్టి సేఫ్స్ ఓపెన్ చేయలేకపోయాను కాబట్టి విండోస్ ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఒకటి సింపుల్గా. చూసేటైతే భలే ఉందన్నమాట. ఇక్కడ విండో చూడండి, మీరు కూడా విండోని అందుకే ఓపెన్ చేయాలి, ఒక్కొక్కకుండా అది రాదు. ఎన్నో ఫీచర్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, అవి మీకు నిదానంగా చూపిస్తాను. ఇవి వచ్చేసి కబోర్డ్స్ అనమాట. ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో వచ్చేసి బీరువా పెట్టుకున్నాము. ఖాళీగా వదిలేయడం మీద కానీ బీరువా పెట్టేస్తాను. దీంట్లో కనపడకుండా ఉంటుంది బీరువా. మీకు ఇప్పుడు చూపించిన బెడ్రూమ్ నీట్గా చూపించేస్తున్నాను దూరం నుంచి. చూడండి, పైన నరాలు ఉన్నాయి బ్లాక్ కలర్వి, కింద వైట్ కలర్ నరాలు 4 ఉన్నాయి. హౌస్ ఓపెనింగ్ సెరమనీలో ఇవన్నీ మిగిలిపోయినాయి అనమాట. అరటిపళ్ళు, కోల్గలు ఎన్నో మిగిలిపోయినాయి. కోల్గలు అయితే సూపర్ ఉంటాయి అనమాట. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదనమాట స్విచ్ బోర్డు. ఇవన్నీ వచ్చేసి లైట్స్ అనమాట. లైట్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే కోసం వచ్చేది. లైట్లు అన్నీ ఆఫ్ చేసినా రెడ్ కలర్ మాత్రం ఉంటుంది కరెక్ట్గా. అది వచ్చేసి ఫ్యాన్ అనమాట లైట్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట హాల్లోకి. హాల్ రెండు ఎంత బాగుందో. నిదానంగా పోదాం లోపలికి. ఇప్పుడు చూసేటట్టయితే చిన్నపిల్లలు అందరూ కలిసి ఫోన్లు చేస్తున్నారు. మనం నిదానంగా లోపలికి వెళ్దాం. కిచెన్ రూమ్ అనమాట అటుపక్కది. ఇది వచ్చేసి హాలు. వినాయకుడి ఫోటో, క్లాక్ అవన్నీ మనకి గిఫ్ట్ మాదిరి వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి క్లాక్, ఇది కూడా గిఫ్ట్గానే వచ్చింది. ఇవన్నీ ఓపెనింగ్ సెరమనీలో గిఫ్ట్స్ లాగా వచ్చినాయి. ఇది వచ్చేసి కిచెన్ రూము. దీనిలో ఏదో కష్టపడి కట్టించేసాం అనమాట. కిచెన్ రూమ్ నీట్గా కరెక్ట్గా ఏమేమి కావాలి, ఏమేమి ఎక్కువైనా ఏమేమి తక్కువైనా ఏం లేకుండా అన్నీ సమానంగా చేసేసినాము. దేవుళ్ళు భలే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సామాన్లు ఉండేవి. ఇది ఇంకా పెట్టలేదు, ఇంకా కొత్తగా వచ్చాను కాబట్టి. పడితే ఆల్రెడీ పెట్టేసినాను. గ్లాసులు చెమ్ములు అన్నీ అవసరం కాబట్టి. ఇది వచ్చేసి రావట్లేదు, కింద ఉన్న అడ్డం ఉన్నాయి కదా, కొంచెం తీసి చూపిస్తాను. దాంట్లో ప్లేట్స్ ఒకటే పెట్టుకోవాలా. నెక్స్ట్ ఒకసారి ఈ డిజైన్ చూడండి, బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి. నేను ఎంతమంది నచ్చిన కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా లోపల కూడా ఇల్లు ఉంది. ఇది వచ్చేసి కాంపౌండ్ అనమాట. వెనకాల నుంచి చూపిస్తున్న వచ్చేసి బోర్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కిటికీ. దీంట్లో కిచెన్ రూమ్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో లైట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పైన అనమాట. పైన కూడా ఇంకొక ఫ్లోర్ నుంచి చూపిస్తాను. ఇవి వచ్చేసి అర్రలు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. ఒకసారి స్టెప్స్ అన్నీ ఎంత బాగున్నాయో మెరుస్తున్నాయి అనమాట. పాలిష్ స్టెప్స్ చూసినట్టయితే అన్ని బాగా కట్టించేస్తున్నారు. ఇక్కడ పైన కూడా ఇక్కడైతే బలం ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు వచ్చిన కొబ్బరికాయలు అనమాట. అవన్నీ కొట్టారు. ఇక్కడ పైన ఫ్లోర్ కూడా బెడ్రూమ్ ఉంది. ఒకసారి మీరు చూడండి బెడ్రూమ్ని. చేయలేదు కాబట్టి కొత్తలో అలా ఉంది అనమాట బెడ్రూము. కొంచెం లోపలికి వస్తే ఇది వచ్చేసి హాలు. పైన హాలు చుట్టూ గీసారు, చుట్టూ బొమ్మ పైన. దాని తర్వాత ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. బాల్కనీ అయితే రాత్రిపూట్లో చూసే భలే ఉంటుంది, మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి పైన ఉన్న బాత్రూము. చూడండి ఇది బాగుంది. ఎన్నో న్యూ మోడల్స్, న్యూ ఫ్యాషన్ అన్నీ కట్టించేసామన్నమాట. ఇది వచ్చేసి కొత్త ఫ్యాషన్. పైన షవర్ కూడా ఉంది. కొనాయిల ఫోర్స్ అయితే చాలా ఉంటుంది అనమాట, వాటర్ ఫోర్స్. ఇప్పుడు మనం మిద్దపైకి వెళ్దాం. మిద్దపైకి వెళ్ళడానికి ఇలా వెళ్తాము. మిద్ద పైన అంటే సెకండ్ ఫ్లోరు, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. పైకి వెళ్దాం. ఇది వచ్చేసి గ్లాస్ అనమాట. బ్లూ కలర్ గ్లాస్ వేయించాను కదా, చూపించేస్తున్నాను. లోపల నుంచి ఇలా కనిపిస్తుంది చూడండి. బయట అయితే చూడండి భలే వ్యూ ఉంది కదా. మిద్దనైతే మేము తీయలేకపోయినాను కాబట్టి ఇక్కడ దాకా స్టాప్ చేస్తున్నాము. బాయ్.